గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విదర్ని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే బాగానే ఉన్నానండి. నాని, నీ డ్రెస్ మ్యాచింగ్ చేసాను చూసావా? వావ్, సారీ కట్టుకున్నానని. యాక్చువల్గా ఏంటంటే బయటన ఒక పార్టీ పిలిచారనమాట నన్ను స్పెషల్గా. ఓన్లీ లేడీస్ పార్టీనని, జెంట్స్ నాట్ అలౌడ్. కిడ్స్ని కూడా నువ్వే చూసుకోవాలి. నేను బయటకు వెళ్ళేసి వస్తాను. నైట్కి కిట్టి పార్టీ అనమాట. ఫ్రెండ్స్ అందరం ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. ఆ టైం అప్పుడు వీడియోలు కూడా నేను తీయను. మళ్ళీ మేము ఎక్కడ ఎంజాయ్ చేసిందో నువ్వు చూసి కుళ్ళిపోతే మళ్ళీ అదొక బాధ కదా. సో అందుకోసం రెడీ అవుతానని అనమాట. ఓకే, వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తావా? నువ్వు వెళ్ళడానికి వెళ్ళాలనుకుంటే ఏదైనా అడగాలి కదా. నీ పర్మిషన్ లేకుండా ఇంటి నుంచి కాల్ బయట పెడితే మళ్ళీ నువ్వెన్ని మాట్లాడతావు? డ్యూటీకి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తున్నా? నేను చూస్తాను. నాని, ఎక్కడికి వెళ్ళిపోతాను నేను పిల్లల్ని పట్టుకొని? నేను చూసానంటున్నాను. నేను అలాంటి మాటలు ఆడకూడదు, తప్పు. నీకు నేను పర్మిషన్ అడిగి వెళ్తున్నప్పుడు ఫోన్లే ధరని ఎల్లు ధరని నువ్వు ఇంట్లో నలుగో కష్టపడుతున్నావు కదా, వెళ్ళి ఎంజాయ్ చేయడంలో తప్పు లేదని చెప్పాలి నువ్వు. ఏదైనా అంటే ఒకటి, ఈ వింటర్ కదా, బయట చాలా చల్లగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అవును, నిజంగా. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం అన్ని క్లోజ్ చేసుకొని అన్ని కప్పుకొని వెళ్ళడం చాలా ఇష్టం. నాకేంటంటే ఈ ఏమంటారు, హాఫ్ హ్యాండ్స్ వేసుకోవడం బాగా ఇష్టం అనమాట ఈ మధ్యన. బట్ హాఫ్ హ్యాండ్స్ వేసుకుని ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట. వింటర్ కదా, ఇదంతా తెల్లగా గీతలు పడి మచ్చలు అయిపోతాయి అనమాట. కానీ మంచి మాయిశ్చరైజర్ వాడతారు, ఏం ఉండదు నాని. చాలా బాగుంటుంది, రిజల్ట్ బాగుంటుంది. వ్యాజ్లైన్ ఆయిల్స్ రాసేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మారింది కదా, టెక్నాలజీ మారింది బట్టి మనం కూడా మారుస్తూ ఉండాలన్నమాట. పిల్లలకు కూడా ఏమంటే కొబ్బరి నూనె రాసేయడం, తెల్లగా లేకుండా తలకి, చేతులకి, మొఖాలకి జిడ్డుగా వేసుకొని మొఖాలు వేసుకొని స్కూల్కి అయితే వెళ్ళేవాళ్ళు. కానీ అది బాగోద్దు, జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆయిల్ గట్ట రాసుకుంటే అదే క్రీమ్స్ మంచిగా రాసుకుని మనకి ఎంత అందంగా ఉంటుంది తెలుసు. సో అలానే ఓకే, బయలుదేరుతాను. నెక్స్ట్ ఇంకొకటి, ఈ రోజు వీడియో చివరి వరకు కంపల్సరీగా చూడండి. నా యూట్యూబ్ శాలరీ రివీల్ చేయమని, దానికోసం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే నేను రెడీ అయిపోతాను. ఓకేనా నాని? నేను రెడీ అయిపోయిన వీడియో తీవా, అందరికి సజెస్ట్ చేద్దాం మనం కూడా, నేను ఏమేమి వాడతానని చెప్పేసి. ఇప్పుడే మా ఆయన అన్నట్టు వింటర్ సీజన్ అంటే భయం కదా అసలు. ఎందుకంటే ఫేస్ కానీ మన బాడీ కానీ డ్రై అయిపోతుంది. ఫేస్ వచ్చేసరికి మొత్తం పొడి బారిపోయినట్టు ఉంటుంది. అలానే బాడీ కూడా మనకి పులుసులు తేరిపోతాయి, వైట్ స్కార్స్ లాగా పడిపోతుంటాయి. సో వీటన్నిటికీ ఫోన్లే ఏవో ఆయిల్స్ కానీ వ్యాజ్లైన్స్ కానీ రాద్దామని అంటే చాలా గ్రీజీగా అనిపిస్తుంది, జిడ్డుగా అనిపిస్తుంది. ఫోన్లో ఏమైనా బయట ప్రొడక్ట్స్ వాడదామంటే అందులో ఎటువంటి కెమికల్స్ ఉంటాయో తెలియదు, అవి స్కిన్ ని ఎంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయో తెలియదు. సో ఆ భయం అనేది అందరిలో ఉంటది కదా. ఈ వింటర్ సీజన్ లో మీరు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. సో మీరు కూడా నన్ను అడుగుతూ ఉంటారు కదా, అక్క మరి నీ సీక్రెట్ ఏంటి మాకు చెప్పొచ్చు కదా అని చెప్పేస్తానండి. సో ఇదే అండి, మామాఎర్త్ వల్ల బీట్రూట్ హైడ్రా ఫుల్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే యూజ్ చేస్తాను. ఇది మనకి మామాఎర్త్ వాళ్ళ వెబ్సైట్ లో ఎక్స్క్లూజివ్ గా దొరుకుతుంది. అలానే మనకి ఇది అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, purple.com లో కూడా అవైలబుల్ గా ఉంది. అలానే మనకి నియరెస్ట్ స్టోర్ లో కూడా దొరుకుతుంది. మీరు మామాఎర్త్ ప్రొడక్ట్స్ ని ఏ స్టోర్ లో చూసారో ఆ కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చరికి మనకి బీట్రూట్ అలానే హైలోరోనిక్ యాసిడ్ అనేది ఉంటుంది అనమాట. బీట్రూట్ అనేది మన ఫేస్ కి నేచురల్ గ్లో ఇస్తుంది. అలానే హైలోరోనిక్ యాసిడ్ వచ్చేసరికి మన స్కిన్ ని హైడ్రేట్ గా ఉంచి చాలా సాఫ్ట్ ఫినిష్ అయితే ఇస్తుంది. ఇది వచ్చేసరికి మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, అలానే నాన్ గ్రీజీగా కూడా ఉంటుంది, అలానే క్విక్ గా స్కిన్ లో అబ్జర్వ్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి మనం ఫేస్ కి అలానే బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. రెండింటిని కూడా మనం మాయిశ్చరైజింగ్ ఉంచుతుంది అనమాట. సో చూసారా, ఏ పక్క అయితే రాసానో అటు పక్క చాలా షైన్ గా ఉంది, ఇటు పక్క వచ్చేసరికి డ్రైగా ఉంది. ఈ వింటర్ సీజన్ లో ఇటువంటి ప్రొడక్టే కదా మనకి కావాలి. ఇది ఓన్లీ మన ఫేస్ కే కాదండి, మన బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు. మన బాడీని కూడా మాయిశ్చరైజింగ్ ఉంచుతుంది. ఇది అలానే మనకి లాంగ్ స్టేగా మాయిశ్చరైజింగ్ ఉంచుతుంది ఫేస్ అండ్ బాడీని కూడా. అలానే ఇది క్లినికల్లీ కూడా టెస్టెడ్ అనమాట. ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. సో నేను దీన్నే ఎందుకు చూస్ చేసుకున్నానంటే, ఇది వచ్చేసరికి మనకి నేచురల్ గ్లో ఇస్తుంది. ఇందులో నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉండటం వల్ల అలానే మన స్కిన్ ని లాంగ్ లాస్టింగ్ గా మాయిశ్చరైజింగ్ ఉంచుతుంది. అలానే ఇది రాసుకున్న వెంటనే క్విక్ గా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట స్కిన్ కి. సో దాని వల్ల ఈ నాన్ గ్రీజీగా ఉండడం వల్ల మనం గబుక్కుని సెల్ ఫోన్స్ పట్టుకుని అద్దాల మీద చేసినా కూడా గబుక్కుని అంటుకోదు అనమాట. సో మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈ ప్రొడక్ట్ మీకు కూడా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో అయితే లింక్స్ అయితే ఇస్తున్నా. నా కూపన్ కోడ్ గుడ్లా 2025 ని యూజ్ చేస్తున్నట్టయితే ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. అలానే మామాఎర్త్ వచ్చేసరికి మీ మాట వింటుంది. మీ యొక్క థాట్స్ ని, ఐడియాస్ ని, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని వీళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళ యొక్క ప్రొడక్ట్ ని కూడా మంచిగా ఇంప్రూవ్ చేస్తారనమాట. సో ఇంకా కొంచెం సేపు మా ఆయనతో చిట్ చాట్ ఆడుకొని నేనైతే బయటకు వెళ్ళిపోతాను. ఫోన్ ఇవ్వు. వచ్చిన శాలరీ వచ్చింది, వాళ్ళకి ఎంత వచ్చిందో కూడా రివీల్ చేస్తాను. అదంతా వీడియో చివరి వరకు చూపుతాను అనమాట. అప్పుడు వాళ్ళకి మొత్తం స్క్రీన్ షాట్ పెడతాను
ఈ నెల ఎన్ని డాలర్లు వచ్చాయి, నేను ఎన్ని లక్షలు సంపాదించేస్తానో యూట్యూబ్ లో అందరికి తెలియద్దు, చెప్తాను. అలానే ఎప్పుడు మనం నెగిటివిటీ కోసమే మాట్లాడుకుంటాం కదా, ఈ రోజు అయితే పాజిటివిటీ కోసం కూడా మాట్లాడుకోవాలి అనిపించింది. ఏనాడు కూడా నేను పాజిటివ్ కామెంట్స్ ఇలా వచ్చాయని చెప్పేసి ఏ రోజు వీడియో తీయలేదు. ఈ రోజు ఎందుకో మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. మొన్న వీడియోకి చాలా మంది పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. మొన్న ఒక్క వీడియో చాలని ఎన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి తెలుసా? నువ్వు చదివావా? 100 కామెంట్స్ వచ్చాయి నియర్లీ. అన్ని మంచివే అనమాట. ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు వాళ్ళ గురించి వదిలే. ఈ పాజిటివిటీ ఎలా ఉంటది అని అంటే లాస్ట్ వీడియోలోనే మీకు చెప్పాము. లైక్ మేము టిక్ టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత ఈ ప్రేమని అభిమానాన్ని ఎక్కడ మిస్ అయిపోతామో అన్న ఆతృతతోనే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసాము, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసాము. అందులో నుంచే మీకు వీడియోలు చేస్తూ మీ దగ్గర నుంచి కామెంట్ అనమాట, బాగా చేస్తున్నారా వీళ్ళు, అబ్బా ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని గుర్తిస్తా ఉన్నారు. ఆ పాజిటివ్నెస్ ఏదైతే ఉందో ఆ పాజిటివ్నెస్ కోసం ఇన్ని రోజులు మేము వెంట పడుతూ వచ్చాము. ఇప్పుడు కూడా చాలా మంది అప్పటి నుంచి టిక్ టాక్ మొదలైన దగ్గర నుంచి అన్న మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, అక్క మిమ్మల్ని ఫాలో అవుతున్నా, వదిన మిమ్మల్ని ఫాలో అవుతున్నా అని చెప్పేసి ఇప్పటికీ చెప్తా ఉంటారు. పెద్దవాళ్ళు కూడా ఉంటారు అనమాట. మొన్న రీసెంట్ గా మనం ఎక్కడికి వెళ్ళాము, ఏయూ గ్రౌండ్స్ లో మొక్కలు దీనికి వెళ్ళాము. అప్పుడు ఒక అంకుల్ పెద్దతను, చాలా పెద్దతను యాక్చువల్ గా ధర్ని గారు అంటే నాకు షాక్ అనమాట. మీ పాప బర్త్డేలు అదే మా పాప బర్త్డేలు చెప్తున్నారు, నా బర్త్డేస్ చెప్తున్నారు, మీకు డైలీ వ్లాగ్స్ చూస్తానంటే అంత ఏజ్ అతను నా వ్లాగ్స్ చూస్తారంటే నేను అసలు నమ్మలేకపోయాను. అంటే అది ఎలా అనిపిస్తుంది అంటే ఆ ఒక్క మాట మేము ఇంకొక 100 వీడియోలు చేయాలి అన్న ఉత్సాహం అయితే తీసుకొస్తా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది కామెంట్స్ పెడతా ఉంటారు, లైక్ ఈ డ్రెస్ లో అక్క నువ్వు సూపర్ కొన్నావు, బ్లాక్ డ్రెస్ లో నువ్వు సూపర్ కొన్నావు అనగానే దాన్ని ఇంకా ఎప్పుడు ఆ బ్లాక్ డ్రెస్ చూసినా ఏమండి బ్లాక్ డ్రెస్ లో బాగున్నా అని చెప్పి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. సో ఈ బ్లాక్ డ్రెస్ వేసుకుంటాను అని ఒక ఇన్స్పిరేషన్ అయితే తీసుకొస్తుంది. ఒక వీడియోలో ఒక రీల్ లో ఒక మంచి డ్రెస్ లో బ్లూ కలర్ శారీతో మంచిగా రీల్ చేసినారు, అక్క నీకు బ్లూ కలర్ శారీ బాగా సెట్ అయిందని చెప్పేసి మీరు ఒక కామెంట్ పెట్టండి. ఆ శారీ చూసిన ప్రతిసారి ఇంకో అదే మాట అంటది అనమాట, ఈ శారీలో నీ బాగుందని చెప్పి చాలా మంది కామెంట్స్ పెట్టారు. సో ఈ శారీని కట్టుకొని ఫంక్షన్కి వెళ్తాను, పండగకి వెళ్తాను, ఊరు వెళ్తాను, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, లేదంటే ఈ శారీ కట్టుకొని ఇంకో రీల్ చేస్తాను, ఇంకా ఆ శారీని ఇంకెక్కువ వాడడం మొదలు పెడుతుంది అనమాట. అదే అనమాట ఆ పాజిటివ్ కామెంట్ ఉన్న పవర్ అలాంటిది. అంటే ఇక్కడ నెగిటివిటీ గురించి మాట్లాడకూడదు కాబట్టి ఒక్క నెగిటివ్ మాట ఎలా ఉంటుంది అని అంటే, ఈ శారీలో ఈ డ్రెస్ లో నువ్వు దరిద్రంగా ఉన్నావు, చూడడానికి అసహ్యం వేస్తుంది, అలాంటి కామెంట్స్ ఏమైనా వచ్చాయి అనుకోండి, ఇంకా డ్రెస్ జోలికి వెళ్దు, ఇంకా దాన్ని ఏమంటావు ఇల్లు ఒత్తుకోవడానికి తప్పించి ఇంక దేనికి యూజ్ చేయదు అనమాట. అంతలాగా అంటే అది మాకు నచ్చినా మీకు నచ్చకపోయేసరికి మాతో అటువంటి పనులు చేయిస్తారనమాట. ఇక్కడ నేను అంటే ఇక్కడ నేను మీకు చెప్పాలనుకునేది కూడా అదే అనమాట. మీరు ఏదైతే పాజిటివ్ గా మాకు ఎంకరేజ్ చేస్తారో, హెల్ప్ చేస్తారో, ఏ పాజిటివ్ కామెంట్ పెట్టకపోయినా, ఏ నెగిటివ్ కామెంట్ పెట్టకపోయినా ఒక లైక్లు కొట్టారనుకోండి, కామెంట్స్ రాకుండా ఒక వీడియో పెట్టి దానికి లైక్లు వచ్చాయి అనుకోండి, అబ్బా ఈ రోజు వీడియో పెట్టానండి 1000 లైక్లు వచ్చాయి అని చెప్పి ఆ రోజంతా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. నిన్న ఒక వీడియో పెట్టాను కదా, అది మంచిగా వ్యూస్ వెళ్ళే, ఇంకా ఎన్నో లక్షలు వెళ్ళిపోలేదు, ఒక 30K వ్యూస్కి వెళ్ళి నాని నా వీడియో 30K వెళ్ళిందని అంత సంబరపడి ఎన్నిసార్లు చెప్పిందో. అంటే ప్రతి గంటకి చూసుకుంటది, ఎన్ని పెరిగాయి అని చెప్పి చూసుకుంటా ఉంటది, ఇంకా బాగుంటది. ఆ తర్వాత ఈ పాజిటివ్ కామెంట్స్ కూడా అంటే మేము నెగిటివ్ కామెంట్స్ గురించి ఒక ట్రెండ్ సార్లు మాట్లాడుకుంటాం, బట్ పాజిటివ్ కామెంట్స్ ఏంటంటే ఆ రోజంతా చెప్పుకుంటూ ఉంటున్నాడు, ఇలా ఈ రోజు కామెంట్ పెట్టారు, ఈ రోజు ఇలా కామెంట్ పెట్టారు అని చెప్పి. కొన్ని పాజిటివ్ కామెంట్స్ మీతో షేర్ చేసుకోము, ఎప్పుడు అంటారు పాజిటివిటీని కూడా మీరు స్ప్రెడ్ చేయండి అని చెప్పేసి, బట్ మా ఇద్దరం మాట్లాడుకుంటాం అనమాట. నాని నా డ్రెస్ బాగుంది అన్నారు నాని, లేకపోతే నాని నేను 2 పిల్లలతో చాలా కష్టపడతాను నేను చెప్తాను, నువ్వు ఒకనాడే పోడేవా అని చెప్పేసి మీ కామెంట్స్ కి ఇంకా మా ఆయనకి కూడా నేను అప్పుడప్పుడు ఆట పట్టిస్తూ ఉంటాను. నేను వచ్చిన పాజిటివ్ కామెంట్స్ అన్ని పక్కన స్క్రీన్ మీద పెడతాను, అన్ని నేను చదవలేను. ఓన్లీ ఒక వీడియోకి అన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇంకా మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయన్నమాట. ఈ పాజిటివిటీ అంతా మీరు స్ప్రెడ్ చేసిందే మా లైఫ్ లో. ఇకండి వాళ్ళ ఎన్ని పాప కూడా నవ్వుతుంది, పాజిటివిటీ మీరు స్ప్రెడ్ చేశారని అంటే మాత్రం నిజంగా థ్యాంక్స్ అండి. ఇంతగా సపోర్ట్ చేసి, ఇంతగా మమ్మల్ని అభిమానించి, ఎవరు ఎన్ని అనుకున్నా కూడా అక్క ధర్మి అక్క నీకు నేనున్నాను అక్క, ఎవరో ఎన్ని కామెంట్స్ పెట్టుకుంటే నీకు ఎందుకు అక్క, నువ్వు బాధపడకక్క, మీ ఇద్దరు ఎప్పుడు వీడియోస్ చేయాలక్క, మీ ఇద్దరు ఎప్పుడు రీల్స్ చేయాలి, మీ జంట బాగుంటది, మీ పేరు బాగుంటది, మీ యాక్టింగ్ బాగుంటది, మీరు తీసే విధానం బాగుంటది. మీరు అలాగా అటువంటి బ్యూటిఫుల్ కామెంట్స్ పెడితే మాకు ఎంతగా ఎంకరేజ్మెంట్ వచ్చేస్తుంది అనమాట. చాలా హ్యాపీగా ఉంటాం మాక్సిమం ఇద్దరం కూడా, ఎప్పుడు నవ్వుకునే మాక్సిమం ఉండడానికి ట్రై చేస్తాం అనమాట. అంతే కదా నేను ఇంకేమైనా చెప్తావా, నా మీద చాడీలు ఏమైనా ఉన్నాయా?
సో ఇదంతా మీ సపోర్ట్ ఎంత వరకు ఉందో అలానే మా హస్బెండ్ సపోర్ట్ కూడా ఉంది. ఎప్పుడు పొగుడుతాను కాదండి, మా ఆయన మంచి వాళ్ళు అనమాట. ఎప్పుడు సపోర్ట్ చేస్తూ నాకు ఏ విషయంలో కూడా నాకు ఏది రాకపోయినా కూడా చెప్తూ అలా ముందుకు తీసుకెళ్తున్నారు. నాని థ్యాంక్స్ నాని. ఒక పాజిటివిటీ అనే కాదు, మీరు చూపించే ఆ ఎంకరేజ్మెంట్ కూడా ఎలా ఉంటుంది అంటే, లైక్ మాకు ఒక డౌట్ వచ్చింది అనుకోండి, మేము ఫస్ట్ అది గూగుల్లో సెర్చ్ చేయమన్నమాట. ఫస్ట్ వీడియో రికార్డ్ చేసేస్తాం అనమాట. లైక్ నిన్న పేలు పట్టాయి అని చెప్పేసి నేను అడగడానికి కారణం కూడా ఏంటంటే, ఎన్నో విషయాలు మనకు తెలియకపోవచ్చు. అది గూగుల్లో కూడా దొరుకుతుంది, యూట్యూబ్లో దొరుకుతుంది, ఎక్కడ బుక్స్లో కూడా దొరుకుతుంది అనమాట. కామెంట్స్లో మీ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేస్తారు చూస్తారా, అది వావ్ అనిపిస్తుంది అనమాట. లైక్ మాకు మీరే గూగుల్ అనమాట, మాకు మీరే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. మేము క్వశ్చన్ అడిగితే మీరే ఆన్సర్ చెప్తారు, మీరు అడిగిన ఆ క్వశ్చన్స్కి మేము ఆన్సర్స్ చెప్తూ ఉంటాం. ఇది ఒక ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లాగా చాలా బాగుంటుంది అనమాట. లైక్ ఆ ఏదైతే ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారో ఆ కాన్ఫిడెన్స్ వల్ల మేము చాలా హ్యాపీగా ఉంటున్నాం అనమాట. మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇప్పుడు పాపకి లైక్ ఇలా బాగాలేదు, ఏం చేస్తే బాగుంటుంది, వెంటనే మీరు కామెంట్స్లో పెడతారు. లేదు మా లైఫ్ స్టైల్ మేము రికార్డ్ చేసి పెడతా ఉంటే, అక్క మీరు ఎలా కాదు ఎలా చేస్తే బాగుంటుంది, వంటలు ఎలా వండండి, ఈ హెల్తీ స్టైల్ మీకు ఎలా బాగుంటుంది, లేదా పాపకి తమలపాకు పెట్టండి, లేదా మంచి ఫుడ్ పెట్టండి, ఆయిల్ రాయండి, వ్యాజిలైన్స్ రాయండి, క్రీములు రాయండి, జాగ్రత్తగా మంచిగా డ్రెస్లు వేయండి, ఇలాంటివి అయితే ఏవైతే ఎప్పుడు పెడతారో ఆ పెట్టిన ప్రతిసారి మాలో ఒక చిన్న బూస్టప్, ఓకే మేము ఇంకా ఫర్దర్గా డెవలప్ అవ్వాలి, ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి మాకు పాయింట్స్ అన్నీ కూడా బాగా మోటివేటింగ్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు గీతమ్మ పేలు కోసం ఎత్తిన ఆ రోజు నర్సీపట్నంలో ఆ పేలు మందు కోసం షాప్ ఎక్కడ ఉందో కూడా వాళ్ళే చెప్పారు తెలుసా, వెళ్ళి తీసుకోవాలి. అదే అంటాను, ఆ ఏదైతే మీరు ఆ సమాధానాలు కానీ మీ కామెంట్స్ కానీ మమ్మల్ని పుష్ చేస్తాయి అనమాట. ఇంకా చేయండి, ఇంకా చేయండి, ఇంకా చేయండి అని చెప్పేసి ఆ ఒక్కదానికోసం ఇన్ని రోజులు ఇంకా తాపత్రయపడుతున్నాయి. దాన్ని చాలాసార్లు ఒక్కోసారి అంటారు, ఈరోజు నాకు అవ్వట్లేదు, నేను ఈరోజు వీడియో పెట్టను అని చెప్పేసి. బట్ నేనంటాను అనమాట, నీకోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు కదా రెగ్యులర్గా. నువ్వు వీడియో ఎందుకు పెట్టలేదు అని అనగానే వాళ్ళు ఏమో ధర్నీ అక్కకి బాగాలేదేమో అని చెప్పేసి వాళ్ళు అన్హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నీకు బాగున్నా బాగోకపోయినా ఏదో ఒక చిన్న విషయమైనా, ఒక చిన్న వీడియో అయినా, క్లిప్ అయినా వీడియో తీసేసి వాళ్ళకి పోస్ట్ చేయు. వాళ్ళ కోసం నువ్వు వీడియోలు తీస్తున్నావు, నీ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవడానికి ఒక వీడియో అనేది ప్రతిరోజు పోస్ట్ చేయని చెప్పేసి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట. అవునవును, యాక్చువల్గా హెల్త్ బాగలేనప్పుడు బేబీ తీకిపోయినా నీ హెల్త్ అప్డేట్ కూడా వాళ్ళకి ఇవ్వు. నీ డైలీ బ్లాగర్ అంటే అదే చేయాలి. నీ డైలీ లైఫ్ లో ఏం జరుగుతుందో, ఆ రోజంతా ఏం జరిగిందో రికార్డ్ అయ్యి మనం తర్వాత మెమొరబుల్ గా చూసుకోవడానికి పనికి వస్తుంది. నెక్స్ట్ మన కోసం ఎదురు చూసిన వాళ్ళు ఎవరు ఉంటారండి, మీరు కాబట్టి ఎదురు చూస్తారు. మామూలుగా మన రిలేటివ్స్ లో కూడా ఎవరు ఎదురు చూసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా పోతే మనకి ఎందుకు అని అనుకుంటారు. కానీ ఎవరో తెలియదు అలాంటిది చూసి మమ్మల్ని ఎందుకు అభిమానించి ఎదురు చూస్తారు అంటే గ్రేట్ చెప్పొచ్చు. అంతే కదా, ఒక రోజులో 24 గంటలు ఉంటాయి, 1440 నిమిషాలు. అందులో ఒక 10 నిమిషాలు 1440 మినిట్స్ లో ఒక 10 నిమిషాలని ఒక బ్యూటిఫుల్, అంటే నీ లైఫ్ లో ప్రతి రోజులో ఒక 10 నిమిషాలు బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి కదా, అవే క్యాప్చర్ చేసి పెట్టు, హ్యాపీగా ఉంటది. మనం 24 గంటలు 12 గంటలు పడుకోవడానికో లేదంటే మన పర్సనల్ దీనికో వాడేస్తాం, మిగతా 12 గంటలు అయితే ఉంటుంది. ఆ 2 గంటలు పిల్లలతో ఆడికి ఒక 10 గంటలు అయితే ఉంటుంది. 10 గంటలు నీకు నువ్వుగా నువ్వు స్పెండ్ చేసావు. ఆ 10 గంటల్లో ఒక 600 నిమిషాలు ఉన్నాయి. 600 నిమిషాలు ఒక 10 నిమిషాలు వాళ్ళ కోసం మంచి బ్యూటిఫుల్ మూమెంట్స్ క్యాప్చర్ చేసేసి వాళ్ళతో షేర్ చేసుకుంటా ఉండు. నాకంటే అవ్వట్లేదు, టైం కుదరట్లేదు తీయడానికి, తీసినా మళ్ళీ ఇద్దరిది సేమ్ అయిపోతుంది, అందుకని నేను తీయట్లేదు, నువ్వే తీసి పెట్టు అని చెప్పిస్తానంటే ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, తన ఫ్రస్ట్రేషన్, పిల్లలు అల్లరి, ఆ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తట్టుకోలేదు. బట్ మీ దగ్గర నుంచి ఏదైతే రోజు ఎంకరేజ్మెంట్ వస్తుందో, మంచి మంచి బ్యూటిఫుల్ కామెంట్స్ వస్తాయో, అవి చూసి తను ఇంకా 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 ఫర్దర్గా ఇంప్రూవ్ అవడానికి అయితే హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి అయినా అంటే ఈ పాజిటివిటీని స్ప్రెడ్ చేసుకుంటూ ఈ 2025లో అయినా మనం మంచిగా హ్యాపీగా ముందుకు వెళ్దాము అని చెప్పేసి అయితే నేను కోరుకుంటాను మీ దగ్గర నుంచి. అందరం కోరుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా యూట్యూబ్ శాలరీ రివీల్ చేసేస్తానండి. యాక్చువల్ గా మొన్న అన్నారని నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెడదాం అక్క చెప్పు. చాలా మంది ఎలా ఉన్నారంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు ఇన్స్టాల్ గా పర్సనల్ గా మెసేజ్ వస్తుంది ఇన్స్టాలో, అక్క యూట్యూబ్ ఛానల్ పెట్టాను, రేపటికి సబ్స్క్రైబర్స్ అయిపోవాలి, వాచ్ అవర్స్ అయిపోయి, ఇంకా డబ్బులు ఎందుకు రాలేదు. నువ్వు డబ్బులు మనీ మైండెడ్ తో మనం ఒకటి స్టార్ట్ చేసామంటే అది నిజంగా అవ్వదండి. మనం మన ప్యాషన్ తోని మన ఇష్టంతోని ఏదైనా ఒకటి చేయాలంటే అది జరుగుతుంది అనమాట. మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నిన్న కూడా మా ఆయన వీడియోలో చెప్పారు, మాకు తెలియదు ఇందులో మనీ వస్తుంది అని చెప్పేసి. తర్వాత మా ప్యాషన్, మా యొక్క మెమోరీస్ లిటరల్లీ చెప్తున్నా, 2019లో టిక్ టాక్ స్టార్ట్ చేసి 2020లో బ్యాన్ అయ్యే టైంకి యూట్యూబ్ నుంచి మేము రెవెన్యూ వస్తుందని తెలియకుండానే యూట్యూబ్ లో ఒక 6 నెలలు గడిపాం అనమాట. అప్పటికే మాకు ఇన్కమ్ అది జనరేట్ అయిపోయింది బ్యాక్ ఎండ్ లో, బట్ మాకు ఇన్కమ్ జనరేట్ అవుతుందని కానీ దాన్ని విత్డ్రా చేసుకోవచ్చని కానీ బ్యాకింగ్ కూడా పడతాయి కానీ మాకు తెలియదు అనమాట.
అప్పుడు వీడియోస్ ఎప్పుడైతే మేము చేసి పెడతా ఉండడం, వేరే వాళ్ళ వీడియోస్ చూడడం జరుగుతున్నప్పుడు అప్పుడు తెలిసిందంట, ఓకే యూట్యూబ్లో మన అకౌంట్ నెంబర్ను మన డీటెయిల్స్ ఇస్తే మనకి వాళ్ళు పంపిస్తారని చెప్పేసి అప్పుడు గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించి ఆ తర్వాత మేము మానిటైజేషన్ ఆన్ చేసుకోవడం, తర్వాత ఎవ్రీ మంత్ అకౌంట్లో పడడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి అనమాట. నేను కూడా మీకు చెప్పాలనుకున్నది, మీ దగ్గర ఒక కాంటెంట్ ఉంది, మీరు ఒక మంచి కాంటెంట్ క్రియేటర్, మీరు మంచిగా వీడియోస్ తీయగలరు అన్న నమ్మకం మీకుంటే మాత్రం మీరు ఆ ప్యాషన్ తోటే వీడియోలు చేయండి తప్పించి అవతల వాళ్ళు వీడియోలు తీసి సంపాదించేస్తున్నారు, వీళ్ళు వీడియోలు తీసేసి సంపాదిస్తున్నారు, ఎవరో పనికిరాని వాళ్ళు కూడా వీడియోలు తీసి పెట్టేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి, మనం కూడా డబ్బులు సంపాదించేస్తాం, ఏదో ఒక వీడియో తీసి పెట్టేద్దాం అని థాట్ అయితే ఇందులో రాకండి. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఫస్ట్, రెండోది ఏంటంటే మన టైం వేస్ట్ అయిపోతుంది, మన డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే ఒకటి చేస్తున్నప్పుడు డబ్బులు అంటే మనకు వ్యూస్ రాలేదని అనుకుంటే రెండో ఆప్షన్స్ వెళ్తాం అనమాట. అంటే మనకు వ్యూస్ ఎలా రావాలి, ఎవరైనా కాంటాక్ట్ అయితే వాడు సబ్స్క్రైబర్స్ ఇస్తాడేమో అని చెప్పేసి. మొన్న మనకి ఎవరో రీసెంట్ గా కామెంట్ కూడా పెట్టారు, నేను 500-1000 రూపాయలు కట్టానండి, నాకు సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తారని, బట్ ఏం రాలేదు, నా డబ్బులన్నీ పోయాయి అని చెప్పేసి. సో ఇలాంటి ఆల్టర్నేటివ్స్ లోకి వెళ్ళిపోతా ఉంటారు అనమాట. మన డబ్బులన్నీ వేస్ట్ చేస్తూ ఉంటాం. ఒకసారి ఆ మోజులో పడిపోయాం అనుకోండి, 1000 కాస్త 1,00,000 అవ్వచ్చు, 1,00,000 కాస్త 10 లక్షలు అవ్వచ్చు. సో మన డబ్బులే పోతాయి. రెండోది ఏంటంటే దానికోసం అనవసరంగా గ్యాడ్జెట్స్ కొనేస్తాం, లైక్ ఈ స్క్రీన్ రికార్డర్లు అని చెప్పేసి, వాయిస్ రికార్డర్లు అని చెప్పేసి, కెమెరాలు అని చెప్పేసి, స్టాండ్లు, లైట్లు, లేదా గ్రీన్ స్క్రీన్లు అని చెప్పేసి ఏవేవో కొనేస్తూ ఉంటాం. దాంట్లో సక్సెస్ అయితే పర్లేదు, దాని డబ్బులు రికవర్ అయిపోతాయి. సక్సెస్ అవ్వలేదు అనుకోండి, ఈ ఎసెట్స్ అన్ని ఏం చేసుకోవాలో తెలియదు, ఇంట్లో అలా పడి ఉంటాయి. చూసిన ప్రతి ఒక్కరు నీకు ఎందుకురా అని చెప్పేసి మళ్ళీ మనల్నే తిడతారు. సో అందుకని నేను అనేది ఏంటంటే, మీరు సక్సెస్ అవుతాము అన్న నమ్మకం మీలో ఉంటే మాత్రం ఇందులో దిగండి. బట్ ఒకళ్ళని చూసి వీడు వీడియోలు చేస్తున్నాడు కదా, ఇలాగే నేను వీడియోలు తీసేసి పెట్టేస్తాను ఏదో ఒకటి, నాకు డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటే మాత్రం ఇందులోకి రాకండి. ఎందుకంటే ఎవరు ఈజీగా రారండి, వాళ్ళ వెనక కష్టం చాలా అనేది ఉంటుంది. మేము ఇప్పుడు వచ్చి ఇందులో ఉండలేదు అనమాట. మేము ఎన్నో సంవత్సరాలు, 5 years 4 years అవుతుంది. ఇప్పటికి ఈ మాట చాలా సార్లు చెప్పుకుంటాం. ఒక 2 సంవత్సరాలు మా ఖర్చులన్నీ మేము పెడుతూ బట్టలు మేమే కొనుక్కున్నాం, ప్రమోషన్స్కి రాలే. కెమెరాలు మేమే కొనుక్కున్నాం, అప్పుడు మాకు ఎవరు ఇవ్వలే. స్టాండ్లు మేమే కొనుక్కున్నాం, అప్పుడు మాకు ఎవరు ఇవ్వలే. లైట్లు కొనుక్కున్నాం, గ్రీన్ స్క్రీన్లు కొనుక్కున్నాం, మైకులు కొనుక్కున్నాం, అన్ని మా డబ్బులతో కొనుక్కున్నాం, మా ప్యాషన్తో కొన్నాం. ఆ వీడియోలు చేస్తే బాగుంటుంది, ఇలా స్టాండ్కి పెట్టుకొని చేస్తుంటే నీట్గా ఉంటుంది, షేక్ అవ్వదు. లేదు మంచి గింబల్ కొనుక్కుంటే గింబల్లో వీడియోస్ స్టేబుల్గా రికార్డ్ అవుతాయి. గింబల్స్ ఎందుకు కొన్నానని తెలియదు. ఇప్పటికీ నా దగ్గర 4 గింబల్స్ ఉంటాయి, ఒక డిజిటల్ కెమెరా ఉంటుంది, కానీ వాడమే లోపలే ఉంటాయి. iPhone 13 నేను వీడియోలు తీద్దామనే కొన్నాను. ఇది కొన్ని 1 year అయింది, అంటే 1 year వరకు బాగానే తీసాం. ఆ తర్వాత నుంచి ట్రాన్స్ఫర్లు, ఈ మూమెంట్లు, ఈ దీంట్లో పడిపోయి ఇంకా నేను దాంతో కెమెరా వీడియోలు కూడా తీయట్లేదు. సో అదే ఒకటేనండి, మీరు డబ్బులు సంపాదించుకోవడం అనడంలో తప్పలేదు అనమాట. కానీ పెట్టిన వెంటనే వీడియోలు పెట్టిన డబ్బులు వచ్చేయాలని కష్టపడింది. ఒక 6 నెలల్లో, 1 సంవత్సరం కష్టపడింది. డైలీ ఒక రోజుకి ఒక వీడియో, 2 రోజులకు వీడియో, వారానికి ఒక వీడియో పెట్టండి. మీ ఛానల్ ఒక 50, 60, 100 వీడియోలు దాటిన తర్వాత కూడా అప్పుడు మీకు రావట్లేదు అంటే అప్పుడు దాని గురించి రీసెర్చ్ చేయడం మొదలు పెట్టండి. అంతే తప్పించి ఒక 10 వీడియోలు పెట్టేసి నా ఛానల్లో 10 వీడియోలు పెట్టాను కానీ ఇప్పటి వరకు సబ్స్క్రైబర్స్ రాలేదు, ఫాలోవర్స్ రాలేదు, వ్యూస్ రాలేదు, నాకు మానిటైజేషన్ నుంచి అమెరికా నుంచి డాలర్లు పడలేదంటే మాత్రం అది మీరు అంటే ఏమంటాం బాధగా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అనమాట. సో ఇంకా అసలైన మ్యాటర్కి వచ్చేద్దాం అనమాట. నా యూట్యూబ్ శాలరీ వచ్చేసరికి డిసెంబర్ నెల జనవరిలో వస్తుంది అనమాట. కింది నెల 1 నుంచి 30వ తారీఖు వరకు ఏదైతే రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూ అంతటి కూడా జనవరి 20 నుంచి 25 మధ్యలో అందరి అకౌంట్ లో వేస్తారు అనమాట. యాక్చువల్ గా వచ్చిన శాలరీ వచ్చేసరికి 21,000 రూపీస్ అనమాట ఆ మంత్. సో హ్యాపీ ఎంత వచ్చినా అది ఊరికే ఇంట్లోని నా పిల్లలతో నేను చేసుకొని పిల్లల కోసం కష్టపడింది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, చాలా ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతాను. మా ఆయనతో పాటు నేను కూడా అతని భాగంలో ఒక పార్ట్ అయ్యి అతనికి ఏదో విధంగా నేను హెల్ప్ చేస్తున్నాను. కానీ ఆ వీడియోలు తీయడానికి మాకు అయిన ఖర్చు 10,000 లీటర్లు, 10,000 లీటర్లు కాదు 10,000 రూపాయలు పెట్రోల్ అనమాట. ఎందుకంటే డిసెంబర్ నెల వీళ్ళ అమ్మ వెళ్ళి 2 సార్లు వెళ్ళాము, తర్వాత పండగ అని చెప్పి మా ఊరు వెళ్ళాం. సో ఇవన్నీ వెళ్ళడానికి నాకు పెట్రోలే దగ్గర 10,000 అయిపోయింది. అంటే ఇన్కమ్ వస్తుంది, ఒక స్ట్రీమ్ లైన్ ఉంటుంది, దాంతో పాటు సరదాలు ఉంటాయి. అంటే వచ్చిన ఇన్కమ్ ఏమో ఈ తిరగడానికి, తిండ్లకి, ఈ ఖర్చులకే సరిపోతుందా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంట్లో అలా ఉన్నా కూడా మనకి మంచిగా వ్యూస్ రావు అనమాట. బయటకు వెళ్ళాలి, ఖర్చు పెట్టాలి, బయటకు వెళ్ళాలి, ఖర్చు పెట్టాలి, ఖర్చు పెడితేనే మనకి ఖర్చు అనేది వస్తుంది, అంతే. సో అంతే అండి నా యూట్యూబ్ శాలరీ మీకు చెప్పేసినా కదా. సో మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నా వీడియోస్ చూస్తుంటే మీ శాలరీ ఎంత వచ్చిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మాక్సిమం ఏ క్రియేటర్ కూడా చెప్పడానికి నచ్చరు, ఎందుకంటే దిష్టి తగిలేస్తుంది అనుకుంటారు. బట్ మన వ్యూయర్స్ కి, మన సబ్స్క్రైబర్స్ కి ఆ విషయాన్ని మనం షేర్ చేయడంలో తప్పలేదు అనేది నా అభిప్రాయం, అందుకే నేను షేర్ చేశాను అనమాట. సో ఇది అండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి గుడ్ల. బాయ్ బాయ్.